హిందువులు రోడ్లపైకి రావాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి నుంచి డిస్మిస్ చేయాలని మాజీ ఎంపీ హర్ష కుమార్ డిమాండ్ చేశారు. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందని సీఎం చంద్రబాబు ఆధారాలు చూపలేకపోయారన్న ఆయన, లడ్డూ కల్తీ జరగటం 100% నిజం కాదని తాను నమ్ముతున్నట్టు తెలిపారు. లడ్డూ కల్తీ జరిగిందని దేశంలో ఎవరైనా నిరూపించగలరా అని హర్ష కుమార్ ప్రశ్నించారు. లడ్డూ వివాదం దేశంలో సెక్యులరిజం దెబ్బతీయడానికి జరిగిన కుట్రగా అభివర్ణించిన మాజీ ఎంపీ చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ దాసోహం కావటం సరికాదన్నారు. 100 రోజుల్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీలు నెరవేర్చారని, 100 రోజుల్లో సీఎం చంద్రబాబు సూపర్ 6 హామీలో ఏ ఒక్కటి నెరవేర్చలేదని విమర్శించారు మాజీ ఎంపీ హర్ష కుమార్. నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించాడు. ఆయన ఆరోపించడానికి ఆధారం ఏంటి? నెయ్యి ఎక్కడ కల్తీ జరిగింది? కల్తీ జరిగిన నెయ్యితో లడ్లు ఎక్కడ తయారు చేశారు? ఆ లడ్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఆధారం ఉంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అంతటి మనిషి ఆరోపణ చేయాలి. 4-5 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది తిరుపతిలో కల్తీ అని అంటున్నారు. దానికి మీ దగ్గర ఆధారం ఏంటి? 4-5 సంవత్సరాల క్రితం ఒక ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా మీ దగ్గర ఉండాలి, సంవత్సరం క్రితం ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా ఉండాలి. లేదంటే మీరు ఎక్కక ముందు, పదవి ఎక్కక ముందు ల్యాబ్ రిపోర్ట్స్ అన్నా మీ దగ్గర ఉండాలి. మీరు పదవి ఎక్కిన తర్వాత మీరు ల్యాబ్లో చేయించిన నెయ్యి దాంట్లో కల్తీ జరిగిందని చెప్పి ఆపేశారు. నెయ్యి